బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తూ ముందుకు సాగిపోయింది. ఇప్పటికే బిగ్ బాస్ 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో టీఆర్పీ రేటు ఊహించలేనంతగా పెరగడంతో పాటు విన్నర్ ఎవరు అవుతారన్న ఉత్కంఠ కూడా ప్రేక్షకుల్లో నెలకొనేలా చేసింది. గత 6 సీజన్ల కంటే ఉల్టా పుల్టా అంటూ సాగిన బిగ్ బాస్ సీజన్ 7లో మునిపెన్నడూ జరగని సంఘటనలు, సమస్యలను ఎదుర్కొన్నది. బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానులు చేసిన గొడవలు బిగ్ బాస్ టీంను వణుకు పుట్టించేలా చేశాయి. ప్రశాంత్ విన్నర్ అయిన ఆనందంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో బయట చేసిన ఘర్షణల వల్ల ప్రశాంత్ కేసుల్లో ఇరుక్కున్నాడు. అభిమానులు అమర్దీప్, అశ్వని, గీతూ రాయల్ కార్లను పగలగొట్టడమే కాకుండా ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ అభిమానులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు విన్నర్ అయిన వారు బయటకు వచ్చి తమ కెరియర్ని సెట్ చేసుకున్నారే గాని ఎటువంటి గొడవలకు దిగలేదు. అభిమానులు కూడా ఇటువంటి అరాచకాలకు ఎప్పుడూ పాల్పడలేదు. మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ పరువు తీసేలా చేసిన ఏకైక మొనగాడిగా పల్లవి ప్రశాంత్ అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు చేసిన గొడవ విషయమై తనకు ఏమీ తెలియదు అంటూ, తనకు సంబంధం లేదు అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రశాంత్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుల ప్రభావం బిగ్ బాస్ టీంపై ఏ విధంగా పడుతుందో, ఎక్కడి వరకు వెళుతుందో అన్న ఆందోళన బిగ్ బాస్ టీంకు, అభిమానులకు కలుగుతోంది. అయితే పల్లవి ప్రశాంత్కు శిక్ష పడుతుందా లేదా అన్న విషయం క్లారిటీ వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే.